సదాకాలం ఆయన రాజ్యములో ఉండుట. హల్లెలూయా. ఎస్, అది నిజమైన ఆశీర్వాదం. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలవబడ్డామంట. హల్లెలూయా. ఎంత అద్భుతమండి. ఆశీర్వాదానికి వారసులుగా ఉండండి. ఆయన స్వాస్యాన్ని మనం అనుభవించడానికి, ఆయన సమృద్ధిలో మనం ఉండటానికి, ఆయన కృపా సమృద్ధిలో మనము కూడా పాలిభాగస్తులు మగటానికి అండి, ఆయన రాజ్యంలో ఆయనతో కూడా సదాకాలము జీవించడానికి మనల్ని లోకములో నుండి, పాపములో నుండి ప్రత్యేకపరిచి వారసులుగా, వారసురాలిగా ఉండడానికి పిలిచాడు నా యేసయ్య. ఆమేన్. అది మర్చిపోవద్దు. ఎంతసేపు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే అనుకోవద్దు. ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఇవి శాశ్వతం కాదు. భక్తులు అనబడిన వాళ్ళు, పరిశుద్ధులు అనబడిన వాళ్ళు ఈ భూ సంబంధమైన వాటినే వాళ్ళు